ఓకే, స్టాటిస్టిక్స్ క్లాస్ 9 చాప్టర్ కూడా 9. ఇందులో ప్రీవియస్ వీడియోలో మనము 9th ప్రాబ్లం డిస్కస్ చేసాము. ఈ 9.2 ఎక్సర్సైజ్లో ఇప్పుడు మనము 10th ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇందులో మన మీన్, మోడ్, మీడియన్ మూడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, the donations given to a orphan age home by the students with the different classes of secondary as school are given below. మనకు కొంత డేటా ఇచ్చారు. ఈ డేటాలో 6th క్లాస్ వాళ్ళు ఎంత కలెక్ట్ చేశారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో కూడా తెలుసు. 6th క్లాస్ వాళ్ళు ఒక్కొక్కరు 5 రూపీస్ చొప్పున 15 మెంబర్స్ ఇచ్చారు. 8th క్లాస్కి వచ్చేటప్పటికి ఒక్కొక్కరు 7 రూపీస్ చొప్పున 15 మెంబర్స్ వరకు 7 కాడికి డొనేట్ చేశారు. అలాగే 8th క్లాస్ వచ్చి 10 రూపీస్ ఈచ్ డొనేటెడ్ బై ద 8th క్లాస్ స్టూడెంట్స్, వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు. సో దిస్ ఈజ్ ద గివెన్ డేటా. మనల్ని ఏం అడిగాడో చూద్దాం. ఫైండ్ ద మీన్, మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ద డేటా. ఏమా ఇప్పుడు నేను దీని టేబుల్ ప్రిపేర్ చేసుకుంటాను. టేబుల్ ప్రిపేర్ చేసుకుని మీను, మోడ్, మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తాను. విల్ సీ ఇన్ ద నెక్స్ట్. ఎస్, ఈ స్లైడర్లో చూస్తే నేను ఇక్కడ XI అని రాశాను. ఎందుకంటే ఈచ్ పర్సన్ ఈజ్ డొనేటింగ్ 5 రూపీస్. వీళ్ళు యాక్చువల్గా ఎవరు? 6th క్లాస్ స్టూడెంట్స్. వీళ్ళేమో 7th క్లాస్ స్టూడెంట్స్. వీళ్ళేమో 8th క్లాస్ స్టూడెంట్స్. వీళ్ళేమో 9th క్లాస్ స్టూడెంట్స్. వీళ్ళేమో 10th క్లాస్ స్టూడెంట్స్. యాక్చువల్గా మనకి అవసరం లేదు కనుక తీసేస్తాను ఇక్కడ. సరే, ఇప్పుడు CF అంటే లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని 15 ఫస్ట్ యాజ్ ఈజ్ రాసుకోవాలి. ఈ 15 దీనికి యాడ్ చేస్తే 30. ఈ 30 మళ్ళీ దీనికి యాడ్ చేస్తే 50 దీనికి యాడ్ చేస్తే మళ్ళీ హౌ మచ్? 66. రైట్, 66ని 14కి యాడ్ చేస్తే 80 వస్తుంది. కావాలని చూడండి. 16 ఎంత? 66, 14, 0, 1, 8. ఓకే, దీస్ ఆర్ మై CF, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. దీన్ని ఏమంటారంట? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. మనం ఇక్కడ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి, బోర్డ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే నాన్న, మొత్తం అబ్జర్వేషన్స్ అన్నీ యాడ్ చేస్తే 80 వచ్చింది. కానీ నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ ఉంది. 20 ఈజ్ మై హైయెస్ట్. అంటే 10 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందా? 10 రూపీస్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది? 20 టైమ్స్ రిపీట్. దేర్ఫోర్ 10 ఈజ్ మై మోడ్. highest frequency is equals to 20. Therefore mode is equals to దీని ఎదురుకుండా ఎంత? 10 రూపీస్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 20 మెంబర్స్ ఉన్నారు. Therefore 10 is my mode. Very simple. Now coming to the median. Median వచ్చేటప్పటికి we should know the total number of students first. Total number of students, sigma Fi is nothing but n, that is equals to 80. So n is equals to 80. That is, I told you clearly, even. Last time మనం డిస్కస్ చేసాం. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ అయితే నీకు 2 పాసిబుల్ మీడియన్ అబ్జర్వేషన్స్ వస్తాయని చెప్పాను. వాటికి ఫార్ములా కూడా ఇచ్చాను. n/2, n/2 + 1 అని. దీస్ ఆర్ మై అబ్జర్వేషన్స్. సరే, ఆ రెండు కూడా రాసేస్తాను. ఇప్పుడు 80/2, 80/2 + 1 అంటే ఇది ఎంత అవుతుంది? 40th అబ్జర్వేషన్
and 40 plus 1 is 40 plus 1. 2 divided with 80, 40. 40 plus 1, 41. Can I write it down directly? 41? Yes, sir. 41th observations are median observations. Okay. సరే 41 అబ్జర్వేషన్స్ తీసుకుంటే ఎందులోకి వస్తాయి ఇక్కడ వరకు 30 అబ్జర్వేషన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 50 అబ్జర్వేషన్స్ ఉన్నాయి 50 అబ్జర్వేషన్స్ ఉన్నాయి అంటే 41 40 కూడా ఇందులోకే వస్తాయి అబ్జర్వేషన్ వరుసగా రాసినప్పుడు అంటే మై మీడియన్ ఈజ్ ఆల్సో 10 therefore median is equals to 10. Clear? Now we are coming to find mean అంటే మీకు తెలుసు FIXA కావాలి ఈ రెండింటిలో మల్టిప్లై చేయాలి 15 5s are 70. very good 7 15 are 100. very good 10 20s are 200 15 16 are 240. how much 240. 240. Okay. This is how much clearly? 280. 280. మీరు ఇవన్నీ యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 900 వస్తున్నాను ఇవన్నీ. సో నౌ వీఆర్ కమింగ్ టు మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్. Sigma FIXI is nothing but 900 divided by my sigma FI is nothing but 80. 0 0 Get cancel. 2 table 40 by 10. 2 table 4 times. 4 times. ఈ 4 దీంతో డివైడ్ చేయాలి. ఓకే 45 డివైడ్ విత్ 4. 1 jar. 1 jar. 4 1 jar 4 5. 1. Again 1 4 jar 4 1 point 0 2 jar 8 2 0 5. సో నువ్వు డివైడ్ చేసుకుంటా పోతే అది 11.25. దిస్ ఈజ్ మై మీన్ ఆఫ్ ద డొనేషన్స్. Clear? 11.25. Clear?